12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతాం. సర్కార్లో ఉన్నప్పుడే సర్కారు మెడలు వంచాల్సిందే. భూమి ఆకాశం ఒక్కటయ్యేలా పోరాడతాం కేసీఆర్. జైలు ఇది మాత్రం అవుతుంది కాక నీ నుంచి భూమి ఆకాశం మొత్తం ఇట్లా ఒకరే వేసి గుద్దుతాం ఇట్లా. జైళ్లకు తోకమండలకు కేసీఆర్ భయపడతాడా? ప్రజలకు కాంగ్రెస్ కు మధ్య పంచాయతీ పడ్డది. ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యలే. మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలితే ప్రపంచమే మునిగినట్టు చేసిండ్రు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి నీళ్లు రాకుండా చేశారని కామెంట్. బంగారు తెలంగాణ సాధించి తీరుతా. ఇంకా బంగారు తెలంగాణ కాలేదా? ఎండుతునికనే ఉన్నదా? ఏం పాడాయి మరి దాన్ని బంగారు మళ్ళీ వేస్తారేమో కదండి. అక్కడక్కడ పెట్టిల్లు గానే బంగారు తెలంగాణ షామిల్పేట చెరువు కాడ కూడా పెట్టిల్లు, గుర్తుందిగా. మిర్యాలగూడ సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర. ఇంకా బంగారు తెలంగాణ కాలేదంట 10 సంవత్సరాలు. జైళ్లకు తోకమట్టలకు భయపడతాడు. తోకమట్టలకు భయపడకపోతే దేనికి భయపడతావు కాక చెప్పు. మరి ఏ మట్టలకు భయపడతావు చెప్పు. తర్వాత ప్రజలకు కాంగ్రెస్ కు మధ్య పంచాయతీ పడ్డదట. కాదు కాక నీ పని అయిపోయింది. అసలు విషయం ఏంటంటే బీఆర్ఎస్ కు ప్రజలకు మధ్య పంచాయతీ పడితే బీఆర్ఎస్ని ఖతం చేసిండ్రు ప్రజలే. ఇంక మళ్ళీ నువ్వు అనవసరంగా అదొకటి మాట్లాడితే కూడా అది కాదు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతున్నట్టుగా ఆల్రెడీ ప్రజలే నీ పైన పోరాటం చేసి గెలుపు సాధించిండ్రు. 9.5 సంవత్సరాల పాటు నీకు అధికారం ఇచ్చి నువ్వు పోరాటం ఏం చేస్తుడు కాదరా నాయన. నువ్వు నిర్ణయాలు తీసుకో, ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకో. ప్రజలు ఏమైనా బాధపడుతుంటే దాన్ని పట్టించుకోరా నాయన అంటే కనీసం పట్టించుకోకపోతే మంత్రులు బింత్రులు ఎవరు కూడా దాన్ని మంత్రులకే అపాయింట్మెంట్ లేదా. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10-12 సీట్లలో గెలిపిస్తే భూమి ఆకాశం ఒక్కటయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను జైళ్లకు భయపడేటోని కాదని పేర్కొన్నారు. ఇక తొలి రోజు బస్సు యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడ సూర్యాపేటలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసి గద్దెనెక్కిందని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి అన్ని పనులు చేయిస్తామన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని, చెర్లపల్లి జైల్లో వేస్తామని అంటున్నారు. ఈ జైళ్లకు తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. 15 ఏళ్ల తెలంగాణ కోసం పోరాడిన కులం మతం వర్గం అనే తేడా లేకుండా చూసిన అలాంటి నన్ను పట్టుకుని పేగులు తీసి మెడలో వేసుకుంటానని అంటడా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ కాక మాట్లాడిండు. అయితే బుధవారం మిర్యాలగూడలో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతున్నాడు కాక. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే నేను తోకమట్టలకు భయపడుతున్నా, దేనికి భయపడతావు చెప్పరాదు. ఇప్పుడు భయపడుతున్నాడు దాని గురించి మాట్లాడు. పదే దాని గురించి జైళ్ళకు భయపడుతున్నా అంటే దాని అర్థం ఏంటంటే అవన్నీ రెడీ అవుతున్నాయి. ఈ రెడీ అయ్యే అన్నీ కూడా నేను కారణం కాదంటున్నాడు. అప్పుడేమో నేను కాళేశ్వరం కడితే నేనే కారణం, లేకపోతే ఏది కట్టినా నేనే కారణం, ఇటు ఫ్రెండ్లీ పోలీస్ మెదడంతా ఖర్చు పెట్టి రాత్రి పగలు కష్టపడి కాళేశ్వరం కట్టినాడు. మళ్ళా 2 పిల్లర్లు ఉంగేసరికి దాంట్లో మేమేం చేస్తాం అది కామన్ గా జరుగుతూ ఉంటది, అధికారుల తప్పు అంటాడు. 2 పిల్లర్లు కాదు అసలు యాక్చువల్గా ఏమంటుండే తెలుసా కాక, ఏమంటుండంటే శరీరంలో గుండె ఒకటి ఆగిపోతే ఏమవుతుందని అంటుండు. ఏమైతుంది టపా గుండె ఒక్కటి ఆగిపోతే ఏమవుతుందంటే శరీరం గింత పెద్ద శరీరం మంచిగా ఉన్నది కదా, గుండె గుప్పెడు గుండె ఆగిపోతే ఏమవుతుందని అంటున్నాడు. కాళేశ్వరంలో జరిగింది గదే, గుండె పోయింది అది.